వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ స్పెషల్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమములు, టీజాట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో తొలి బంద్, తెలంగాణ తొలి బంద్ అనేది జరిగింది. తెలంగాణ 2009 డిసెంబర్ 30న పిలుపునిచ్చింది తెలంగాణ బంద్కు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి రాజకీయ ప్రజా సంఘాల కార్యాచరణ సమితి టీజేఏసీ తొలిసారిగా తెలంగాణ బంద్కి 2009 డిసెంబర్ 30న పిలుపును ఇవ్వడం జరిగింది. రాస్తా రోకో మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ 2011 జనవరి 17 నుంచి రాస్తా రోకో కార్యక్రమాలను నిర్వహించింది. 2011 జనవరి 17 నుంచి రాస్తా రోకో కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలను రైలు రోకో, రైలు మార్గాలను దిగ్బంధించి రవాణా వ్యవస్థను స్తంభింపజేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతులు అయ్యారు. సహాయ నిరాకరణ 12 ఫిబ్రవరి 2011 నాడు 12 ఫిబ్రవరి 2011 నాడు తెలంగాణ రాజకీయ జేఏసీ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా షెడ్యూల్ను ప్రకటించింది. షెడ్యూల్ వివరాలు: 13 ఫిబ్రవరి 2011 గ్రామాన చాటింపులు, దీక్షా కంకణం కట్టుకోవడం. 14 ఫిబ్రవరి 2011 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేయడం. 15 ఫిబ్రవరి 2011 జైల్ బరో కార్యక్రమం. 16 ఫిబ్రవరి 2011 తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేయడం. 17 ఫిబ్రవరి 2011 సహాయ నిరాకరణ కార్యక్రమము మొదలు. దీనిలో భాగంగా ఉద్యోగులకు సంఘీభావ ర్యాలీలు. సహాయ నిరాకరణ కార్యక్రమం మొదలు, దీనిలో భాగంగా ఉద్యోగులకు సంఘీభావ ర్యాలీలు. 18 ఫిబ్రవరి 2011 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్. 19 ఫిబ్రవరి 2011 రాస్తా రోకోలు, నేషనల్ హైవేలు దిగ్బంధం. పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లో ప్రభాత బేరీ. 22 ఫిబ్రవరి 2011 సార్వత్రిక సమ్మె బంద్ ప్రారంభం. 25 ఫిబ్రవరి 2011 ఓయూ విద్యార్థుల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. 26 ఫిబ్రవరి 2011 సహాయ నిరాకరణ పెండౌన్.
కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. 27 ఫిబ్రవరి 2011 27 ఫిబ్రవరి 2011 తెలంగాణ కౌల గర్జన సభ సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల ప్రెస్ క్లబ్లో సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ కౌల గర్జన సభ జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే తెలంగాణ రచయితల వేదిక, సింగిడి రచయితల సంఘం ఆధ్వర్యంలో. 1 మార్చి 2011 1 మార్చి 2011 తెలంగాణ జేఏసీ ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పిలుపు కొరకు పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. 1 మార్చి 2011 పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. 3 మార్చి 2011 తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణ కార్యక్రమమును మార్చి 4 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. 2011 ఫిబ్రవరి 17న శాంతియుతంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 2011 ఫిబ్రవరి 17న శాంతియుతంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం అనేది జేఏసీ ఈ ఉద్యమాన్ని వివిధ పోరాట పద్ధతుల్లో కొనసాగించింది. అవి చూసినట్టయితే ఉద్యోగులు తమ విధులను బహిష్కరించడం ఒకటి, రెండవది ప్రభుత్వానికి ప్రజలు శిస్తులు చెల్లించకపోవడం, మూడవది రవాణా వ్యవస్థలో టికెట్ లేకుండా ప్రయాణించడం, 4 ర్యాలీలు నిర్వహించడం, 5 జాతీయ రహదారులను దిగ్బంధించడం. ఫిబ్రవరి 21న సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చలో అసెంబ్లీ, న్యాయవాదులు చలో రాజ్భవన్కు పిలుపును ఇచ్చారు. ఫిబ్రవరి 22 నుంచి 48 గంటల బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి 48 గంటల బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది 2011లో. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో తెలంగాణ 10 జిల్లాలు ఈ రోజున సంపూర్ణంగా బంద్ పాటించాయి. ఫిబ్రవరి 23న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో పార్లమెంటు దద్దరిల్లింది. ఫిబ్రవరి 23న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో పార్లమెంటు మారుమ్రోగింది. టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ టీడీపీ సభ్యులు ముక్త కంఠంతో చేసిన జై తెలంగాణ నినాదాలతో లోక్సభ మార్మోగింది. సభ సజావుగా సాగలేని స్థితిలో 3 సార్లు సభ వాయిదా పడింది. 2011 మార్చి 1న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో పల్లె పల్లె పట్టాలపైకి అనే ఆందోళన కార్యక్రమాన్ని జేఏసీ పిలుపునిచ్చిన విషయం ఇంతకుముందే తెలుసుకున్నాం. 2011 ఫిబ్రవరి 17న ప్రారంభమై 16 రోజుల పాటు కొనసాగిన సహాయ నిరాకరణ కార్యక్రమం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని 2011 మార్చి 4న విరమించడం జరిగింది. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా జేఏసీ నేతలు, మంత్రుల మధ్య ఒప్పందం జరిగింది. OUJAC
రాజకీయ జేఏసీ పిలుపు మేరకు ఓయూజేఏసీ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు 2010ని తెలంగాణ ఉద్యోగ సాధన సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2010ని తెలంగాణ ఉద్యోగ సాధన సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. 2010ని